హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఎల్లో ఫిన్ టూనా ఫిష్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఫిష్ కర్రీ వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇంట్లో సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా తయారు చేద్దాం. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టూనా ఫిష్ ముక్కల్ని తీసుకొని చిన్న చిన్నగా ఇలాగా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి చికెన్ పీసెస్ లాగా ఉంటాయండి. సో ఆ ముక్కల్ని అలాగా తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 or 3 టైమ్స్ అయినా సరే చిన్న టర్మరిక్ అది పసుపు వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు బాగా ఫిష్ ముక్కలన్నీ వాష్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అనేది తీసేసుకొని ముక్కలన్నిటిని ఒక 10 minutes పాటు మ్యారినేట్ చేసుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 minutes to 15 minutes ఇలా చేస్తే ఫిష్ అనేది మంచి రుచి అనేది వస్తుంది. సో మ్యారినేట్ చేసుకోండి తప్పకుండాను. ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్, ఒక టమాటో అండ్ చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు కలిపి ఇలా మసాలా పేస్ట్ లాగా ఆడేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇక్కడ నేనైతే గానుగ నుంచి ఆడించుకున్న గ్రౌండ్నట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది, అది తీసుకొని వచ్చి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 చిన్న సైజ్ పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి అందులో వేసుకోండి. వేసుకొని బాగా గరిటె పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మసాలా అనేది బాగా అంటే అడుగు పట్టకుండా హై ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూని. అండ్ ఇక్కడ కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా మసాలా అనేది నూనె చెమ్మ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మసాలా అనేది పచ్చి స్మెల్ అనేది రాదు. ఇప్పుడైతే మనం మసాలాలు వేసే టైము. సో ఇక్కడ సాల్టు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అయితే తీసుకొని వచ్చేయాలి. సో మీడియం ఫ్లేమ్లో మసాలా అనేది బాగా వేగుతూ ఉండాలి. ఇక్కడ మూత అనేది పెట్టేసుకొని కొంచెం సేపు అలాగా మసాలా వేగనివ్వండి. కొంచెం సేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మసాలా చూసారు కదండి ఎంత బాగా వేగిందో, కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకొని ఉడకడానికి సరిపడినంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు వాటర్ అంతా పోసిన తర్వాత వాటర్ అనేది బాగా తెరిలినట్టు మరగనివ్వాలి. సో మూత పెట్టేసి కొంచెం సేపు ఉండనివ్వండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఎలా తెరులుతుందో వాటర్ అనేది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకొని ఇందులో 1 by 1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కర్రీ అనేది ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర అనేది ముందుగానే యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ముక్క అనేది గట్టిగా ఉంటుంది. సో బాగా వాటర్లోనే ఉడకనివ్వాలి. చూసారు కదా, కర్రీ అనేది ఇలా దగ్గరికి అయినంత వరకు ఉంచుకుంటే ఇలా కొంచెం గ్రేవీ అనేది ఉంచుకున్నారనుకో సూపర్ ఉంటుంది. చూసారు కదా నూనె చెమ్మ అనేది ఎలా తేలుతుందో పైకి. సో అలా ఉంటే కర్రీ టేస్ట్ గ్రేవీది కూడా సూపర్ అంటే సూపర్ వస్తుందండి. హోటల్ టేస్ట్లా వస్తుంది. అంతే, కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఈ కర్రీ వేడి అన్నంలో కానీ చపాతీ లేదా రోటీతో చాలా బాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం
మా ఛానల్ రెసిపీ విత్ మధుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.